క్రేజీ అల్లు అర్జున్ హీరో అందరు రావాలి రీ రిలీజ్ కే. కాకపోతే ఏంటంటే థియేటర్ లో కొంచెం జోష్ లేదు. సో చూడాలి మంచిగా అందరు రావాలి చూడాలి. అల్లు అర్జున్ బర్త్డే సెలబ్రేట్ చేశారు. కాన్సర్ట్ ఇది సూపర్ ఉంది. కాకపోతే థియేటర్ కొంచెం ఎక్కువ మంది వచ్చి మీకు ఫేవరెట్ సాంగ్ ఏంటంటే మై లవ్ ఇస్ గాన్ మై లవ్ ఇస్ గాన్. సో యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఈ మూవీ లవ్ స్టోరీ గురించి కదా, అంటే ఒక ఫ్రెండ్ కోసం లవ్ ని త్యాగం చేశారు. సో రియల్ లైఫ్ లో ఎలా ఉండాలి బ్రో? అందరు థర్డ్ వీల్స్ చాలా కనెక్ట్ అవుతారు రా. నేను చాలా కనెక్ట్ అయినా. ఐ డోంట్ నో బట్ మంచిగా ఉంది. సూపర్ ఫీల్ ఉంది. రియల్ లైఫ్ లో సెట్ కాదు మనకి ఈ మూవీ. సెట్ కాదు. అల్లు అర్జున్ కే సెట్ అవుతుంది. సో అలా ఎవరైనా ఫ్రెండ్ కోసం లవర్ ని త్యాగం చేసారు? బట్ జస్ట్ ఇమాజిన్ చేసుకొని మనం సాక్రిఫైస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి లవ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, అంటే ఎలా ఇట్లా ఫ్రెండ్స్ తో ఇట్లా చిల్ కావచ్చు. లవర్స్ అని తిరిగి టైం వేస్ట్. కొన్ని మంత్స్ డిఫరెంట్ ఉంటాయి. ఎందుకంటే మీ ఏజ్ ఎంత అండి? ఎందుకంటే ఆర్య 2 కదా, అది సాంగ్ బ్రేకప్ అయినప్పుడు అది అంతా తీసి. ఓకే. సో అంటే ఇప్పుడు రియల్ లైఫ్ లో ఒక అమ్మాయి ఉంటే మంచిదా, ఫ్రెండ్ ఉంటే మంచిదా? మీరు చెప్పండి. ఫ్రెండ్ అమ్మాయి ఒకటే కదా. ఒక అబ్బాయికి ఫ్రెండ్ ఉంటే మంచిదా లేకపోతే లవర్ ఉంటే మంచిదా? ఫ్రెండ్స్ ని నమ్మకండి, మోసపోతారు. నో ఫ్రెండ్ ఉంటే మంచిది. నో లవర్ ఉంటే మంచిది. जबरदस्त है, देखने काबिल की। वाह, बहुत ज़बरदस्त है। म्यूजिक अच्छी है, गाने भी अच्छी है, सब अच्छा है, लोकेशन वगैरह सब अच्छा है। ఒక నిమిషం రండి. మామూలుగా లేదు అసలు, వేరే లెవెల్ చేసి డాన్స్ మాత్రం కేక్ ఉండే. అసలు ఎవరు సీట్లో కూర్చోలేదు, అందరు పోయి కింద స్టేజ్ మీద డాన్స్ ఆడుతున్నారు. పర్టికులర్లీ సాంగ్స్ అప్పుడు కూడా చాలా హిట్ కదా. ఇప్పుడు కూడా ఇది సాంగ్ ఏంది అది మై లవ్ ఇస్ గానా? మై లవ్ ఇస్ గాన్ సాంగ్ కాదు, కాన్సర్ట్ లాగా చేసారు మొత్తం. అందరు కింద డాన్స్ ఆడుతారు. ఇట్లా గర్ల్ అయితే ఒక ఆమె వైట్ షర్ట్ వేసుకున్నా మొత్తం ఒకటే, మొత్తం పైకి మరి డాన్స్ ఆడుతుంది స్క్రీన్ దగ్గర. అసలు వేరే లెవెల్ అండి. అప్పుడు చూడని వాళ్ళందరూ ఇప్పుడు రీ రిలీజ్ చూస్తుంటే సినిమాలు. అవును, అప్పుడు అంటే థియేటర్లో అసలు ఎక్స్పీరియన్స్ చేయలేకపోయారు చాలా మంది, ఎందుకంటే చాలా పాత సినిమా కాబట్టి. ఇప్పుడు కొత్తది కాదు, మేము కూడా ఫస్ట్ టైం చేస్తాం థియేటర్లో. చాలా బాగుంది. పుష్ప 2 తర్వాత ఇది మళ్ళీ రీ రిలీజ్ అవ్వడం ఫ్యాన్స్ అందరికి ఎలా అనిపిస్తుంది? అంటే ఫ్యాన్స్ అందరికి అసలు చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే అల్లు అర్జున్ ఫేవరెట్. ఇంకా పాత డాన్స్ గేమ్స్ ఇప్పుడు పుష్పాలో లేస్తున్నాడు కదా, అది ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడొచ్చు. సాంగ్స్ కానీ యాజ్ యూజువల్ దాని నుంచి చెప్పాల్సిన అవసరం అసలు సాంగ్స్ గురించి. ఇప్పుడు అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు ఆయన పుష్ప 2 తో ఆయన మార్కెట్ కానీ లెవెల్ కానీ పెరిగిపోయింది. అప్పటి నుంచి ఇప్పుడు అసలు చేంజ్ అయ్యేది పర్ఫార్మెన్స్ తనకి. సో ఏంటి మీకు ఆర్య 2లో ఏ పాయింట్ బాగా మీకు ఇష్టం? అంటే బ్రేకప్ సీన్. బ్రేకప్ సీన్ మీకు అంటే రియల్ లైఫ్ లో లవ్ ఉందా? అంతే, బ్రేకప్ ఏమంది, బ్రేకప్ బ్యాచ్. సాంగ్స్ అంటే మీకు ఫేవరెట్ ఏమైనా ఉంది దీంట్లో? లవ్ ఇస్ గాన్. ఫ్రెండ్షిప్కి ఒక పెద్ద మెసేజ్ అది. ఫ్రెండ్షిప్కి ఒక పెద్ద మెసేజ్ అది. సో ఇప్పుడు రీ రిలీజ్ అవ్వడం అంటే చాలా మంది ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చాలా బాగుంది, ఒక కంబ్యాక్ అన్నమాట. జబర్దస్త్ మూవీ అది. సో అప్పుడు అల్లు అర్జున్ గారు, ఇప్పుడు అల్లు అర్జున్ చాలా డిఫరెంట్, చాలా తేడా. జమీన్ హసన్ పుష్ప తర్వాత ఇది చూస్తే డిఫరెంట్ ఉంది చాలా. సాంగ్స్ గురించి అంటే ఎక్కువ రీ రిలీజ్ అని కింద దిగి డాన్స్ చేసాం మనం అందరం. అవునా? ఎలా అనిపించింది మీ ఫ్రెండ్స్ తో మీరు అందరూ చూస్తుంటే సినిమా? బాగుంది. మా ఫ్రెండ్ మా పిల్ల అట్లుంది. మీరు చెప్తారా బ్రో? ఎవరైనా చెప్తారా? ఫ్రెండ్షిప్కి మంచి గుడ్ మెసేజ్ అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మాయి ఉంటే మంచిదా లైఫ్ లో, ఫ్రెండ్ ఉంటే మంచిదా? ఇప్పుడు అమ్మాయి అంటే అమ్మాయి శాశ్వతం కాదు, ఫ్రెండ్ ఉంటేనే ముఖ్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కంబ్యాక్లో చాలా గుడ్ మెసేజ్ అనుకుంటున్నా. ఇప్పుడు ఉన్న ట్రెండ్లో ఇప్పుడు మూవీ చూడంగా చాలా మంచిగా ఉంది. ఓకే. సో అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ కానీ, అజయ్ గారు, కాజల్ సాంగ్స్ వినంగా బాగున్నాయి. ఓకే. అల్లు అర్జున్ కంబ్యాక్ సూపర్ అనిపిస్తుంది. అది ఫ్రెండ్షిప్కి ఒక వాల్యూ అనిపిస్తుంది. లవ్ కంటే ఫ్రెండ్షిప్ ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి అప్పుడు తెలియకుండా ఇప్పుడు తెలుస్తుంది మెసేజ్ అనేది.